పిఠాపురం రైల్వే స్టేషన్ కు మహర్దశ రానుంది. పిఠాపురం పట్టణాన్ని పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తున్నారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి 37,25,00,000 కేంద్రం నుంచి మంజూరు చేయించారని జనసేన నేతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, 5-మ్యాన్ కమిటీ ఓదరు కిషోర్ చేతుల మీదుగా కూడా పాలాభిషేకం నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ చిక్కాల రమణారావు, సురవరపు సురేష్, వివిధ వార్డుల ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అలాగే వైజాగ్, ఇలా ప్రతి ప్రాంతంలోకి కూడా పిఠాపురం ప్రజలందరూ కూడా వెళ్ళి పని చేయటమో, లేకపోతే చుట్టాలను కలవటమో, లేకపోతే టూర్గా వెళ్ళటమో జరుగుతుంది. సో ఎన్నో సంవత్సరాల నుంచి అంటే దీని గురించి పట్టించుకునే వాళ్ళే లేకపోయినా సరే, పిఠాపురంలో ఇక్కడ స్టేషన్ ఉందని చెప్పి పట్టించుకునే నాయకుడే లేకపోయినా, ప్రభుత్వమే లేకపోయినా సరే, మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి, దృష్టి పెట్టి, స్వయాన ఆయనే ఢిల్లీకి వచ్చి రాష్ట్రాల గురించి అంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతూ ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గ రైల్వే స్టేషన్ గురించి కూడా మన రైల్వే మంత్రి, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని ప్రత్యేకంగా ఆయన నివాసానికి వెళ్ళి కలవటం, అలాగే రాష్ట్రంలో చాలా వర్క్స్ని కోరటంతో పాటు, సార్ నాకు ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఉంది, అది నా సొంత నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గం, ఆ రైల్వే స్టేషన్ని మీరు అమృత్ భారత్ రైల్వే స్టేషన్లో చేర్చాలని కోరటం. ఆయన కూడా ఎప్పుడైనా సరే ఒక సెంట్రల్ గవర్నమెంట్ని వెళ్ళి చాలామంది అడుగుతారు, అడిగిన వెంటనే ఇచ్చేది ఎవరికంటే, నిధులకి ఎవరికంటే ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించే నాయకుడు దొరికినప్పుడు, వాళ్ళకు కూడా పని జరుగుద్దని తెలిసినప్పుడు ఆ నిధుల్ని